నమస్కారం. మనీ మాటలు మాట్లాడుతున్నట్లు చాలా సంతోషం ఉంది. ఇవాళ సండే నేను దుబాయ్‌లో ఉన్నాను. ఈస్టర్న్ హైదరాబాద్ చెన్నైలో ఉన్నాను. ఈస్టర్న్ పర్సన్ అడుగుతారు. నేను బదులుతాను. నమస్కారం. అందరికీ నమస్కారం. నేను సంగమయ్య గురించి మీకు మీద చూపారు. సరే ఇంతకీ అన్నమయ్యలోనేమో అందరూ చేయడానికి ఒక అవకాశం దొరుకుతుందా? చాలా కాలం మీరేమో ముందు చూసుకొని చెప్పి సంచలనం చిన్నప్పుడు కూడా మీరు చెప్పారు. సంచలనం అభివృద్ధి రావడానికి అవకాశం ఉందా? ఇప్పుడు కూడా సంచలనంగా పో. ఆపర్చునిటీ చాలా దూరం ఉంది. ఓకే సార్. అది బోర్డు గురించి మక్కువ సార్. ఫ్రెడ్డేమో ఇంట్రెస్ట్ తగ్గించడని క్లియర్‌గా చెప్పేసారు. ఓకే. నేను చూడండి ఇంట్రెస్ట్ రేట్ పెంచడానికి అవకాశం ఉంది. 2% కావాలి. అదవుతుంది మా కాల్ రేటు. ఇప్పుడు గోల్డ్ ఎలా రియాక్ట్ అవుతుందని అనుకుంటున్నాను ఈ మంత్స్‌కి. ఇంట్రెస్ట్ రేట్ ఏమో 2 సార్లు పెంచుతారని అనుకుంటున్నాను. ఎంత పెంచుతారో దాన్ని బట్టి డిసైడ్ ఉంటుంది. ఒకసారి పెంచినప్పుడు అంత కరెక్ట్ కాదు. రెండోసారి పెంచారంటే ఎన్నో నుంచి వాళ్ళ ఉద్దేశం వస్తుంది. అట్‌లీస్ట్ 3 గెయిన్స్ ఏమో ఇంట్రెస్ట్ రేట్ పెంచాలని ఉంది. ఎంత 3.5 నుంచి 3.75కి లీవ్ 1.2 నుంచి 4.5 అవ్వాలి. అదే సమయంలో అమెరికా జర ఒక రోజు కోసం కూడా లీవ్ ఆర్డర్‌లుగా రోజు 1.75 పర్సెంట్ పెంచారంటే అమెరికా ఎందుకు అనడానికి అవకాశం ఉందని భయం వస్తుంది. ఇంట్రెస్ట్ రేట్ పెంచారంటే గ్రోత్ మళ్ళీ 2 క్వార్టర్ మీద అవుతుంది. ఆ రెసెషన్ వస్తుంది అమెరికా అని. ఇవాళ కూడా ఏ ఇన్వెస్ట్‌మెంట్ తగ్గిందంటే అమెరికా రెసెషన్‌లోకి వెళ్తుంది. ఏ ప్రాఫిటబుల్‌లో ఉన్నా కూడా వీళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేసినంత లాభం రిటర్న్ వస్తుందంటే రాదు. కానీ ఇంట్రెస్ట్ పెంచాలంటే ఇచ్చిన క్రెడిట్ రేట్ అంతా కరెక్ట్ అవుతుంది. ఏదో ఒక టైంలో డామినో స్టాక్ బ్రేక్ అసెట్ ప్రైసెస్ అంతా కరెక్ట్ అవ్వాలి. అప్పటి వరకు మనం వెయిట్ చేసి ఉండాలి. ఇండియాలో చూసినప్పుడు సంవత్సరంలో మార్కెట్ ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా మనం స్టాక్‌ని చూసేసినప్పుడు ఏ స్టాక్ చూసినప్పుడు భయంకర ఓవర్ వాల్యూనే ఉంటది. కరెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ వాల్యుయేషన్ చాలా ఎక్కువ ఉంది. అదే ఇలా కొన్ని సిట్యుయేషన్ ఏమైందంటే హెచ్‌డిఎఫ్‌సి అండ్ ద మెయిన్ కంపెనీ ఏమంటారు ఇచ్చిన బిల్డర్ లాంచ్ చాలా మోసం ఉన్నది. కంపెనీ దివాలా అవుతున్న టైంలోనేమో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌తోని మెర్జర్ చేశారు. వాళ్ళ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఊగుతుంది. అండ్ మీరు చేసిన మిగతా వెయిట్ చేసిన కేకే నెస్లీ అండ్ ఉప్పరేకి మే బ్రాంచ్ మళ్ళీ ఈ కంపెనీనేమో వచ్చి నీ కంపెనీకి కక్కేశారు. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి ఒక 3, 4 సంవత్సరాలు అవుతుంది. ఇంకో ప్లేస్‌లో చూసామంటే మన రూపాయి ఎంత పడుతున్నప్పుడు మనందరికి అసలు పడట్లేదు. అనంటే అదేంటంటే ఈ నాన్‌వి ఏమి ఈళ్ళు మేనేజ్ చేస్తున్నది. ఇది చాలా కాలం వరకు చేయను అవ్వదు. ఆల్రెడీ నేను హెచ్‌సిఎఫ్ రిపీట్‌కి నేను చెప్తున్నా కదా! ఎవరు చెప్పకపోయినంటే నేను చెప్పినట్టు నేను కూడా కుకింగ్ ఆయిల్‌తో రేట్ పెరిగింది. ఇదంతా పెరుగుతున్నప్పుడు మీరు ఇంట్రెస్ట్ రేట్‌ని పెంచాలి. మీరు ఇంట్రెస్ట్ రేట్ పెంచారంటే ఓకే. ఆల్రెడీ రిజిస్ట్రేషన్‌లో హోమ్ బారోవర్స్‌లో ఇంకో పెద్ద ప్రాబ్లమ్ వస్తుంది. ఆల్రెడీ నార్మల్ వేజ్ రేట్ ఇన్‌ఫ్లేషన్‌ని క్యాప్చర్ చేయలేదు. నెట్ చూసారంటే ప్రజలేమో 10 సంవత్సరాల కిందట ఏ జీతం తీసుకున్నారు. అందుకే తక్కువ రేట్‌ని ఇన్‌ఫ్లేషన్ తీసుకోమని ఇన్‌ఫ్లేషన్ చూసా అంటే అది కూడా బాగా ఎట్లా చూసినారో గోల్డ్ రేట్ చూసినారు. యావరేజ్ మిగిలిన ఇండస్ట్రీ చూసా అంటే 10 సంవత్సరాల కంపెనీలో వర్క్ చేసినోళ్ళు 45 ఏళ్ళు జీతం తీసుకొని ఇప్పుడు 40, 50 వేలు జీతం తీసుకుంటారట. 40 సంవత్సరాలకి 30 సంవత్సరాల కింద గోల్డ్ కొన్నావు. ఇవాళ 50,000కి ఎంత గోల్డ్ కొన్నావో మనం చూడొచ్చా? సకానికి సగం అవుతుంది. ప్రతి ఏమో ఇన్‌ఫ్లేషన్‌తో కెప్ట్ చేయలేదు. మళ్ళీ అక్రాస్ బోర్డ్ అన్నీ ప్రెషర్ చేస్తున్నారు. ఈ ప్రెషర్ తీసుకెళ్ళి ఓకే. మాకు ప్రెజెంట్‌లో ఉంది గోల్డ్ లోన్. ఇంకా ప్రెజెంట్ ఉంది ఇప్పుడు గోల్డ్. ఆ అసెట్ ప్లస్ చేసి అదేదో పైనకొస్తున్నారు. మనకేదో గోల్డ్ మనం తీసిస్తాము. నాకు తెలిసి నేను చూసారంటే 10 సంవత్సరాలు గోల్డ్ ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నారు. బిజినెస్ చేస్తున్నారు. ఇది శాలరీ పీపుల్ కూడా చేయడం స్టార్ట్ చేసేసారు. గోల్డ్ ప్లస్ చేయడం అన్నది, యూజ్ చేయడం అనేది గోల్డ్ తర్వాత రేటు పెరుగుతుంది. అంతా అది యూజ్ చేసేది రొటేషన్‌లో ఉంచి ఓన్లీ ఇంట్రెస్ట్ మొత్తం కట్టింది. అది ఇప్పుడు ఆర్‌బీఐ ఏం చేస్తుందంటే మంత్లీ ఈఎంఐ కట్టని చెప్తున్నది. అలాగని తీసుకొనొచ్చింది. ప్రెషర్ ఇంకా అవుతుంది. కానీ అదే సెక్యూర్ అంటింది. ఇది 20,00,000 లోన్ ఔట్‌స్టాండింగ్‌లో ఉంది. అది 30,00,000 ఉంది. 30,00,000 వరకు వెళ్తుందని చెప్తున్నారు. ఓకే సార్ ఫ్రాంక్. Because mo ka naman mo, 40% pa rin.
I'm giving no hoba or something. Habas unknown one or directive banger on the sir. No one lady. In the Indian market law can freaked out on the fixed stop law. ఇండియాలో సెక్స్ హౌస్లో చెప్పు ఇండియాలో వచ్చే ప్రొడక్షన్ చాలా తక్కువ ఇండియాకి దానికి సంబంధం లేదు ₹100 నుంచి ₹60 పడి ₹60 నుంచి 18% అనుకోండి ఓకే సెవెన్కి ₹68 పెరిగింది అనుకోండి అదేమో 30% బిలో ద స్పీక్ అని చెప్పొచ్చు ఓకే అదేమో నార్త్ కొరియాలోనేమో 3% కొరియన్స్ ఏమో బ్యాంక్రప్ట్ అయ్యారు ఈ వనకాయ నుంచి 3%. 3% ఆఫ్ పాపులేషన్ ఇండియాలో ఏమో 3% పాపులేషన్ ఏమో డీమార్చ్లో లేరు ఇందులో ఇండియాలో ఏం జరుగుతుందంటే చికెన్ కామని చెప్తున్నారు చేసిందంతా చేసేసి మంచి గిరలా మాట్లాడతారు ఓకే అతను ఏం చేశారంటే ఫండింగ్ ఫార్మింగ్ ఇచ్చారు చాలా మందికి ఓకే మార్జిన్ ఫార్మింగ్ ఇచ్చి లాభం సంపాదించితే ఏం చెప్తున్నారాగా ఇండియాలో విత్ క్యాప్ స్మాల్ క్యాప్ వాచింగ్ ఫార్మింగ్ నమ్ముకోవడం ఉన్నాయి 1 lakh crore మీదేమో మార్జిన్ ఫండింగ్ ఉంది దానికి ఒక పెద్ద ఫాలో వచ్చిందంటే మార్జిన్ ఫండింగ్ ఫెషన్లో వచ్చిందంటే స్మాల్ క్యాప్ అండ్ బిట్ క్యాప్ ప్లాన్ బ్లాక్ అంటే మాట్లాడలేం Okay. ఓకే మార్జిన్ ఫండింగ్ ఎందుకు ఇస్తున్నారు నీకు రెవెన్యూ కావాలి బ్రోకర్కి రెవెన్యూ కావాలని ఇన్నిటిని ఊపేసి మళ్ళీ అప్పిస్తున్నారు దానికి మీరు 12% బెచ్చింగ్ 100% తీసుకొని 18% ఒప్పిస్తున్నారు ఒక 6% బ్రోకర్ సంపాదించడానికి ఒక మిలియన్స్ ఆఫ్ ఫ్యామిలీస్ పేదవాళ్ళు తెచ్చేస్తున్నారు But like, నేను ఎప్పుడు చెప్తాను ఇది అన్న రేట్కి 50% పెరిగింది మంచి స్టాక్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మీకు ఒక మీరు చేస్తారు అంతే ఎవరైనా ఇవాళ పేసిరా రేపే చేస్తాను అనుకుంటున్నారంటే కంపల్సరీ అవ్వదు ఇది లీడ్ చేస్తుంది సీరియస్ ట్రబుల్కి నేను చెప్తున్నాను టాటా కమర్షియల్ వెహికల్ అని ఇవాళ కొన్ని జూన్లోను క్లోజ్ చేస్తాను చెప్పారు జూన్కి బదులు ఇప్పుడు సెప్టెంబర్ అయిపోయింది సెప్టెంబర్లో అవుతుంది డిసెంబర్ అవుతుంది అది ఓకే అది జూన్ కబ్లోని నన్ను పందెం చేశారంటే కంపల్సరీ డబ్బులు పోతాయి అసలు కంపెనీ సెప్టెంబర్ అక్టోబర్లో మెర్జ్ అయినప్పుడు తర్వాత మినిస్టర్స్గా 5 months లాస్ అని అంజి మెన్ను ఇవ్వ ఒక అమౌంట్ లాస్ ద లాంగ్ పీరియడ్ ఆఫ్ లైఫ్లోని ఆ కంపెనీలోని 5 months అవుతూ ఇమ్మీడియట్ మొదలు 5 నెలలు లేట్ అయినందున కంపెనీ ఏమో తాళాలేసి ఉండదు తిరుపతి another side మీరు ఏం ఆలోచించారంటే 5 months ఏమో కన్సిడరింగ్ ఆపర్చునిటీ చూడొచ్చు పడిందంటే కన్సిడరింగ్ ఆఫర్స్ ఉండే ఓకే నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరేజ్ పొజిషన్ నేను తీసుకున్నాను అనుకోండి ఓకే డెఫినెట్గా అది లావుతుంది అది అప్పుడు మార్కెట్ బ్లేమ్ చేసి యూఎస్ లేదు రైట్ సార్ ఓకే జీరో కార్డ్స్ చేయలేదన్నా అనుకోండి స్పెయిన్లోని ద మిషన్ రాదనుకోండి ఆ ఊళ్ళో ఒకటి సైన్ పెట్టలేదని మీరేమో ఎఫర్ట్ చేయలేదు నూట్ చేయడానికి ఓకే సార్ ఫైన్ అవన్నీ గోల్ లోపల స్పెక్యులేట్ తెలియదు ఒక పని అండ్ ఇది ఓపెన్ మ్యారో మేనేజ్ మోర్ అని ఇంకా 3,000 నువ్వు 4,000 అడిపడి వస్తుంది ట్రంప్ వదిలి ఏం చెప్తున్నారో దాని ఒకరోజు ప్రవర్తించబడుతుంది ఆఖరి నిన్న పడాలి అని ఎందుకంటే లెండింగ్ ఇండస్ట్రీ అన్న మార్కెట్లోను ఇమీడియట్లీ డాలర్ పడింది డాలర్ పడిందని అక్కడ గోల్డ్ పెరిగింది ఓకే నిన్న మార్నింగ్ చెప్పింది ఇది మన ఫైవ్లీ రికార్డ్ చేస్తుంది 5 day రికార్డ్ చేస్తున్నాం నేను మార్నింగ్ రేటుకి సాయంకాలం తిరిగి మార్నింగ్ ఎవరు పెరిగింది ఇట్లా వచ్చేసి మనకు ప్రాబ్లం వదులుతుంది అసలు ఓకే సార్ బోండ్కి ఒక పెద్ద సంభావన ఒకటి చేశారు సార్ 12 నిమిషాలు దాటి బిల్లుని రేపు నేను కలుగుతాను సార్ ఓకే గోల్డ్ ప్లస్ చేసిన బిల్లును అమ్మేయండి అని అడ్వర్టైజ్మెంట్ అని చూస్తున్నాం పిల్లలు రేపు మీరు తెలుగు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని ముందు ఒక చిన్న సందేహం సార్ ఇప్పుడు చిన్న చిన్న తంజాడు చేయమని చెప్తున్నారు ఇప్పుడు కొన్ని స్టాక్లో మ్యూచువల్ ఫండ్ ఎస్ఏపీ చేయాలని చెప్తున్నాను నేను కొన్ని స్టాక్స్లో ప్రకాశ్ స్టాక్స్ మ్యామ్ ఎస్ఏపీ చేస్తున్నా నేను ఏ స్టాక్లో ఎస్ఏపీ చేస్తాను కొంచెం ఉదాహరణకి సార్ మీరే చెప్పండి సార్ ఒక 10 స్టాక్స్ చెప్పండి సార్ ఈ స్టాక్లో 100 ఇయర్కి ఎస్ఏపీ చేస్తాం ఓకే 10 షాక్ నేను చెప్పిన ఐపీసీ చేయొచ్చు ఓకే సార్ నాట్కో చేయొచ్చు హైకీసి నాట్కో ఫార్మా డెఫినెట్లీ చేయండి ఇంకా సరే సార్ డైరింగ్ విప్రోలో చేయొచ్చు విప్రో ఏమో 5 లీటర్ వచ్చిందని చేయకండి అదంటే ఒక వస్తుంది తప్ప విప్రో ఎక్కడ వస్తుందో విప్రో రాదు జిప్లో చేయొచ్చు నేను తెలిసిన ఒక ఐడియాస్ బ్యాంక్లో చేయొచ్చు మీరు మా డబ్బులు అంటే సీరియస్ ఆఫ్ వెరీ పేషెంట్ కూడా నాన్ కమ్
ఈ నాన్ ఇంగ్లీష్ కాకుండా మీరు చేయొచ్చు. డాక్టర్ రెడ్లీ కూడా చేయొచ్చు. ఆ చదువును వరకు రెడ్డి, నాట్కో, ఐటీసీ, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. ఇప్పుడు ఓకే. మీరు ఈ క్వశ్చన్‌కి రావడానికి వేళలో వీచిన పళ్ళు కలిపి సంవత్సరంలో వేసినట్లాగా vi proper of I den brukar music det repeat resten av det. Kim sista på det en sån av ju సో ఆలోచించుకోరు. Italian sånt där gick upp on to about. Investors munda. ఇన్వెస్ట్ చేస్తూనే ఉండండి. It depends on valuation ఏదో మారుతుందని చూద్దాం. ఇది మీ చెప్పిన ఒక నిమిషం అన్ని అడిగితే ఆలోచించు. దాని ముందు గుణిసుదే గేట్ చేస్తారు. ఓకే ఫైన్. తంగమయ్యలో ఒక ఫన్నీ ఇన్సిడెంట్. దండమయ్యలేమో నేను 250 ట్వైస్ చెప్పి ఒకసారి బోనస్ అని 125 కన్సెక్రేషన్ అని. 500లో కూడా ఒకసారి చెప్పాను. ఇంకొంచెం 1500 కూడా ఒకసారి చెప్పాను నేను. అక్కడ నుంచి ఒక 25కి అయ్యింది. ఆ 25 నుంచి అది లోయర్ సర్క్యూట్ 3 రోజులు అయింది. ఇవాళ అని చెప్పి నేను 4,900 5,000 మనీ 2 సార్లు దెబ్బతాయి చూద్దాం. ఓకే. మధ్యలో మీరు మాకు 100 చెబుతాను చెప్పాను మీకు. ఎవరో అప్పుడు మా తమ్ముడిని అడుగుతున్నారు. ఓకే. ఎలాగ తనమయ్యి ఈయన వదిలేసారు ఇడియో. ఓకే. తనమయ్య గురించి రమేష్ తను మాట్లాడి ఇంటర్వ్యూ చేస్తున్నాను. రమేష్ తన ఇంటిగ్రిటీ గురించి నేను జనకతో మాట్లాడాను. ఇంక చాకు బొండు చెప్పినప్పుడు ఓకే. మీరు సగం పాత వినకుండా ఇప్పుడు నేను చెప్పాను చక్రం అంది. సార్ మీ అతను తాదంటే బొమ్మ చూద్దని చెప్పారు. అవును. ఇది గుండె సూదే. ఓకే. ఇది పడినప్పుడు కూడా కార్డియాక్ ఎర్నింగ్స్ ఉంది. ఓకే. ఇదే నేను చెప్తున్నా. బొమ్మ సూదేలో ఒక మంచి కంపెనీ బొమ్మ సూది అయిపోయిందంటే 40% పడుతుంది. 40% పడిందంటే అలా పడినది. 20% పడింది ఒక 10 మెట్లు అది. ఇది 1000 పాయింట్స్ ఆర్ 1000 రూపీస్ పడచ్చు. దానివల్ల ఏమో తనమయ్య కోడికి మారదు. రమేష్ తలకు వంటి కూడా మారదు. సో ఇవాళ కరెక్ట్ వాల్యుయేషన్ నువ్వు పెండులం అని చెప్తారు. పెండులం ఏ పాయింట్లో ఉందని మీరు చూడడం లేదు. థ్యాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. పైల రోజు అని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్. అది చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగ వచ్చిందని, బాటర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. వెబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకి ఏమో 99 రూపీస్ ఉంది. చెప్పిన కాన్సెప్ట్స్ మేము గ్రేట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించి అయినా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీంని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నెంబర్ని వెబ్సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల పుస్తకం అవైలబుల్గా ఉంది. మీరు వెబ్సైట్ కొనవచ్చు. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.